హాయ్ అండి, మీ అందరికైతే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే ఒక దావర్ రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం. కొమ్మలపాడు దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంది. చెప్తాను మేమైతే మక్కే ఛానల్ ఎందుకు ఆపడుతున్నాం అంటే, సో అయితే ఈరోజు మక్కే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయబోతున్నా అని చెప్పి మాకు చిన్న ట్రీట్ ఇవ్వబోతుందండి మా ఫ్యామిలీ మొత్తానికి. మా అన్న వదిన మా పిల్లలు అందరూ మా ఫ్యామిలీ మన అమ్మ నాన్న అందరం వెళ్తున్నామండి. ఆ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి జరిగింది, ఏమి ఆర్డర్ చేస్తాం, అసలుకి ఎవరు ఎన్ని తింటారు, మా బావ నేను పొలకాలకు పందెం పెట్టుకుంటాం. ఓకేనా? మన వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. నన్ను మా అన్నయ్య వాళ్ళని మా వదిన వాళ్ళని ఏ విధంగా సపోర్ట్ చేస్తాను మనసారి కోరుకుంటున్నాను. ఓకే అండి, మాకే అయితే ఎంతగా హార్ట్ఫుల్గా అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారా అన్న నమ్మకం అయితే మాకుందండి. ఎందుకంటే ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో ఆ విధంగా సపోర్ట్ చేసేవాళ్ళు మాకే కూడా సపోర్ట్ చేస్తారన్న నమ్మకం మాకైతే ఉంది. కాబట్టి మేము మక్కే కూడా ఒక ముందడికి అయ్యాక నీకు సపోర్ట్ చేస్తారు. మన సబ్స్క్రైబర్ చాలా మంచి వాళ్ళు, మన సబ్స్క్రైబర్ చాలా మంచి వాళ్ళు అక్క, మనం సపోర్ట్ చేస్తారు. మీరు కూడా వీడియోస్ మా అక్క వీడియోస్ చాలా బాగుంటాయండి. వీళ్ళు ఎంత ఇంటెలిజెంట్ తెలుసా, ఛానల్ పెట్టే ముందే వాళ్ళు 10-20 వీడియోలకి తీసి సెట్ చేసి పెట్టారు. అంటే ఇంకా డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటారు. ఒకేసారి షెడ్యూల్ చేసేసి రోజుకి వచ్చి ఒక 2 వీడియోల లాగా వాటిని పోస్ట్ చేయడానికి వాళ్ళు సెట్ చేసి పెట్టేశారు. సో అయితే ఇప్పుడు మా అక్కల మాటల్లో కొన్ని మాటలు కూడా మీరే వినండి. ఓకేనా? మాటలాక నాదేనా కానీ డబ్బు మట్టి క్యాష్ కట్టేది కదండి. ఓకే అండి. అయితే తినడానికి అయితే మేము ఫ్యామిలీ మొత్తం వస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి అందరం దాకా వచ్చిన పిల్లకాయలు మాట్లాడతారు కాబట్టి వీడియో మందే, కానీ క్యాష్ ఇల్లు తిండి మంది. ఓకే అండి, అక్కడ బిల్లు కట్టేటప్పుడు చూపిస్తాను. సరేనా? సరేనండి, మా అన్నయ్య బయలుదేరేటప్పుడు కూడా చూపిస్తాను. సరేనా? ఇంకైతే చూస్తామండి, మా అన్నయ్య వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. చెప్పు. వీడియోలు మొత్తం మమ్మల్ని సపోర్ట్ చేయండి. సుబ్బు గారిని, నాని గారిని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇప్పుడే స్టార్టింగ్ చేయబోతున్నాము. కొన్ని వీడియోలు కూడా మీకు ముందు పెట్టబోతాను. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. ఓకే అండి. మొన్న అయితే రెస్పెక్ట్ వేయటంలో అలానే జోకులు వేయటంలో మామూలు వేయడం అనమాట. మేము వీడియో తీసినా కానీ మా సీనన్న అయితే ముందుంటే అందరికి కొత్త హాయ్ చెబుతాడండి. మా అన్నయ్యని మా వదిన్ని సపోర్ట్ చేస్తానని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. మమ్మల్ని సపోర్ట్ చేసినట్టే మా అన్నయ్యని మా వదిన్ని కూడా సపోర్ట్ చేయండి. చూస్తానండి. ఓకేనండి, ఇంకా మా చెల్లెలు మేము అలానే మా తమ్ముడు ఇంకా అమ్మ వస్తున్నారా? మొత్తానికి మమ్మల్ని ఒక వల్ల లాక్కొస్తుంది మా అమ్మాయి. ఇంకా ఈరోజు బయలుదేరుతున్నాం. దేనికంటే ఇంకా అర్థమైపోయింది మీరు తమ్ముని చూడగానే. ఈరోజు మా అమ్మాయి ఇంకొచ్చిన ట్రీట్ అయిపోతుంది రండి, తమ్ముడు కానీ అన్న కానీ అలానే అమ్మ నాన్నకి. అలానే వాతావరణం బాగా చల్లగా ఉంది. ఇంకా వేడివేడిగా ఏమైనా పులకలు తినవచ్చు రావచ్చు అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాం అన్నమాట. కొమ్మాలపాడు వినకుండా బయలుదేరుదాం అనుకున్నాము వేరే పని మీద, కానీ ఆ పని కుదరపోయేసరికి ఇంకా ఇటు వెళ్తున్నాము. సరదాగా ఎప్పుడు ఇంటికాడ చేసుకుని తినే కాడకంటే అప్పుడప్పుడు వెళ్ళి బయటికి వెళ్ళి మంచి దాబా కాడ కానీ రెస్టారెంట్లో కానీ తినటం బాగుంటుంది. ఇంకా కొమ్మలపాడులో పెద్ద పెద్ద రెస్టారెంట్లు అలాంటివి ఏం లేవు, కానీ ఓన్లీ దాబా ఉండేమాట. అక్కడైతే పంజాబీ స్పెషల్ పులకాలు ఎక్కేమో ఇవన్నీ ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇగో మా తమ్ముడు కూడా బయలుదేరారు. పంట జాగ్రత్తగా పోండి. బుజ్జి అలానే ఇంకా కూరగాయలు పనికా నుంచి అందుకని వాళ్ళు కూరగాయలు ఇచ్చేస్తాం పైన అమ్మకి మేము వెళ్తా ఉంటాం. సరే పని సరే అండి, బయలుదేరుతాం మరి. ఇంకా లేట్ ఎందుకు వెళ్తా ఉన్నారు. వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇప్పుడు 6:30-5:30 మధ్యలో అవుతా ఉంది. మా ఊరికి అలా చూసేయండి ఎంత ఫాస్ట్గా అవుతుందో. చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ కాలం మాకు ఈత కూడా రాదండి. మా డాడీ వాళ్ళ, మా నాన్న, మా తమ్ముడు, మా అన్నయ్య వాళ్ళు అయితే అందరూ ముందుగా వెళ్ళిపోయారు. నేను కాలం చూడండి అండి, మా కళ్ళు అయితే పూర్తిగానే పచ్చడి పైర్లు అయిపోయి మాకు 2 పంట పొలానికి కూడా రెడీలో ఉన్నాయి. ఇక్కడైతే వాతావరణం అయితే మరి ఇదేమో అంతా పీడి పొలాలకుండా కానీ పంటలు బాగా పండుతాయి అంట, నాకు తెలియదు. మరి ఇంకా నార్లు కూడా వేయలేదు. మరి నార్లు అయితే ఇంకా లేట్ పెట్టింది అనుకుంటా. చూద్దామండి. మరి ఇప్పుడైతే చాలా పెద్ద బయట వేస్తున్నామండి. మా డాడీకి, మా అన్నయ్యకి, మా తమ్ముడికి అయితే. మా అన్నయ్య మా తమ్ముడు ఇప్పుడు దాకా మాట్లాడారు. బాగా చెప్తున్నాడంట, నా కొడుకు పెద్ద కొడుకు బాగా చెప్తున్నాడు. చూడండి. సరేనండి, అక్కడికి వెళ్ళినాక మేము ఏమేమి తీసుకుంటామో అన్నీ మీకు మొత్తం చూపిస్తాను. సరేనా? కొత్త వాళ్ళంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అరగండి, మా అన్నయ్యలో వచ్చేస్తారు. మా డాడీ మా తమ్ముడు అయితే వెనకాల ఉంటారు. సరేనా? కొమ్మలపాడు వెళ్ళినాక చూపిస్తాను.
చెప్పారా సూపర్. హాయ్ చెప్పు, లైక్ చేయండి. లైక్ చేయమని చెప్పురా. సరేనండి, నా అన్నయ్యలు దానికి వచ్చేస్తున్నారు. ఆ తర్వాత మా డాడీ, మా తమ్ముడేమో ముందుకెళ్ళిపోయాడు. హాయ్. మనం అనుకున్న రెస్టారెంట్ అయితే వచ్చేసింది. ఫ్యామిలీ దాబా, ఒరిస్సా వాళ్ళని. అదే విధంగా రెస్టారెంట్ బార్. మన రెస్టారెంట్ దాబాకి అయితే వచ్చేసాము. వాళ్ళు కూడా వచ్చేసారు. అలానే మా తమ్ముడు కూడా వచ్చేస్తున్నాడు. మా అన్న ఇద్దరు ఒకసారి వచ్చేస్తున్నారు. బాగున్నా ఇక్కడ చాలా మాటలు వచ్చాము. ఎలాగంటే బుజ్జి రావడం పోవడం మనకి ఎక్కడే ఎక్కువ జరిగింది. సరే మా డాడీ చిన్న సెంటిమెంట్. డాడీ ఏది అక్కడ ఉంది? ఇంకా ఈ రోజు నెలపడుపు కదా, నెలపడుపు చూడగానే కళ్ళు మూసుకొని ముందు డబ్బులు చూడాలి. అందుకని చెప్పేసి అది కూడా నెలపడుపు కనపడుతుందా? నెలపడుపుకి ఇంకా ఇంటి ఆడపిల్లని చూస్తే ధనలక్ష్మి తన్నుకుంటూ వచ్చిందని చెప్పేసి మా నాన్న నమ్మకం మాట. నేను కూడా కళ్ళు మూసుకోవాలి. సరేనా, నేను కూడా కళ్ళు మూసుకోవాలా? కళ్ళు మూసుకొని నేను కూడా చూడాలి మా అమ్మాయిని. సుహాసిని ఏడా? ఓకేనా? ఊరి నా బంగారం ధనలక్ష్మి తన్నుకుంటూ వస్తాము. ఇంకా బాండి మరి. సరేనండి, మా అన్నయ్య, మా తమ్ముడు, మా అన్నయ్య వీళ్ళందరూ పోయి అక్కడ మనకి ఏమేమి కావాలని అంతా చూస్తూ ఉన్నారు. మా చిన్న అబ్బు సుహాసిని, మా సుహాసిని చూడు ఎక్కడికి వచ్చి రెడీ అవుతుంది. 2 జాలు వేసాక పొద్దున. ఇది నేను మొన్న నా కాడకు వచ్చినప్పుడు కొనిపించానండి. అలా ఏం రంగులు అది? జనవరి 1ది జాతీయ రంగు డ్రెస్ ఒకటనా, ఈ డ్రెస్ ఒకటి. ఎంకరేజ్ చేయండి. పెట్టనే 3 అంచులు వాడే ఉండాలి. పక్కలు వచ్చిన తర్వాత మొత్తం మీ 3 ప్లేట్లు పెట్టి చూపించండి. లూజ్ బాటిల్ లూజ్ బాటిల్ కాదు. సీల్ తీసుకోమంటవా? అయినా తొక్కమా అయిపోయింది, తొక్కితే సాలు రోజులు ఏదో ఒకటి వేసామా. ఈ తలకి పైకి లేపా ముందు ప్లేట్లు కనపడ్డాం కదా. కెమెరా దగ్గర
వాళ్ళు ముగ్గురు కనపడాలి బాగా. జూమ్ చేయట్లే వన్ ఓకే బాగా గరం కర్రీ అను అది 2 గరం చేయమని బాగా. ఇది మీరు తాతకెళ్ళి ఇచ్చేది నేనే పెట్టేది అన్నట్టు నాకు వేడి చేసి మాకు లస్సీ ఇప్పించేసాను అని చెప్పేసి ఇద్దరైతే లస్సీలు ఇప్పించేసాను. ఎట్టుంది టేస్ట్? అబ్బా ఎట్టుంది? ఏం అర్థం కావట్లేదు అనుకుంటాము. ఫైనల్లీ అందరం తినటం అయితే అయిపోయింది. మక్కల వీడియో చూసారు కదా ఇప్పుడు ఎక్కటం ఎట్టుందో అనేది తప్పకుండా కామెంట్ చేయాలి. అదేవిధంగా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? ఎంతో నమ్మకంతో అండి ఇంతగా చేయబోతున్నాం. ఓకేనా? ఆ నమ్మకం నమ్ము చేయకుండా మీరే నిలబెట్టాలి. నాకైతే నమ్మకం ఉందండి. ఓకేనా? లోన్ అయితే లైట్గా వేడిగా ఉందని చెప్పి అల్లడు అల్లడు బిస్కెట్లు కొత్తరు ఇక్కడ వద్దా హాయ్ మా హాయ్. సరేనండి, ఇంకా పొలకలే చాలా బాగుంది. ఇంకా ఫుడ్ ఛాలెంజ్ కూడా బాగా లాగిచ్చారు. వీళ్ళు గెలిచిన తర్వాత ఇంకా బుజ్జి గెలిచింది మాట. అయ్యే మమ్మీ మా అత్త ఈరోజు ట్రీట్ ఇచ్చిందని చెప్పి మీరు బండి మీరు బండి నేను బిల్లు కడతాను చేయడానికి ఖచ్చితంగా బిల్లు కూడా కట్టుకున్నాను. ప్లేట్ ఏమిటి ప్లేట్లు ఉండేలే పెద్ద స్కెచ్చే. అదే తలా దిక్కుపోయారు వీళ్ళు. రామా ఇటు కూర్చోనామా ఇద్దరు పక్క పక్కనే. సరే అండి, బిల్లు కాసిన అయితే మా డాడీ కాడికి వచ్చేసింది. అందుకంటే పెద్ద మా డాడీ కాబట్టి బిల్లు అయితే మా డాడీ చూస్తున్నాడు. అదే 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 వాళ్ళే ప్లేట్ కడతారు. వాడు పులకలు పులకలు తినడం సరిపోయింది. గుంటూరు నుంచి వచ్చాను, దాకా వచ్చాను. అయితే పులకాల కోసం వచ్చినట్టున్నాను నేను కూడా. వాళ్ళు అంటారు కూడా ఏది మీరు పులకల కోసం వచ్చి కాదండి. నేను చిన్న సంతోషంగా మా డాడీ మా అన్నయ్య మా తమ్ముడితో చిన్న పార్టీ ఇస్తామని వచ్చేసాను. ఏమా అవకాయరా బాబు? ఈ బిల్లు కావస్తారా? ఇంక 20,000 అబ్బా, ఇంక 10 పులకలు పోయేది కాదు. అది కాజు పన్నీర్ అయినా ఇవి చెప్పాల్సింది వాళ్ళకి. ఇంకా కాస్ట్లీ చెప్పాల్సింది. జీతం ఎప్పుడు వస్తారు? ఎప్పుడో ఒకసారి కదండి. చల్ల ఇప్పుడు సోపు తినేదే కాదు అసలు పొలగాడే గిల్లి గిల్లి గిల్లి. ఫ్రెండ్స్ అయితే ఈరోజైతే పార్టీ అయితే ఇచ్చాను. మరి రేపు పొద్దునైతే ఈరోజు ఇంటికెళ్ళగానైతే వీడియో పెట్టేస్తాను. ఈరోజు రేపు పొద్దున ఒకవేళ వీడియో కుదరకపోతే
అయితే ఈరోజు వీడియోలో కంటిన్యూ కనపడతాను కాబట్టి నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కూడా. ఇంకోటి ఏంటంటే ఈరోజు పార్టీ ఇవ్వడానికి కారణం ఏంటంటే నేను కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మొత్తానికి అందరికీ అసలు అయితే మామూలుగా దమ్ బిర్యానీ పెడదాం అనుకున్నాను. కానీ ఈరోజు కుదరలేదు కాబట్టి ఇక్కడ దాకా వచ్చి కొమ్మాలపాడు దాకా వచ్చి కొమ్మాలపాడు నుంచి మళ్ళీ అక్కడ నుంచి నేరుగా డైరెక్ట్గా ఇంకా దాబా రెస్టారెంట్ కాడికి వచ్చి కిచిడి అనుకోకుండా మళ్ళీ మామూలుగా అనుకోకుండా ఇక్కడ దాకా వచ్చి పుల్కాలు తినడానికి అయితే రెడీలో ఉన్నాం కాబట్టి రెడీగా పుల్కాలు తిన్నాము. అందుకని చెప్పి మాట్లాడానండి. మేమందరం అయితే పుల్కాలు సరే అండి ఉంటాను. ఏంటిరా మొత్తం 4 కాయలు వస్తాయి.